మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2 మాత్రమే. చాలా బాగా సంపాదిస్తారండి. గతంలో ఆదాయము వ్యయము 2 సరి సమానంగా ఉండేవి. సంపాదించిందల్లా ఖర్చైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటి నుండి 2025 నుండి ఆదాయం అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. రాజపూజ్యం 3, అవమానం కూడా 3. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో విపరీత రాజయోగ కాలంగా చెప్పవచ్చు. మిగిలిన అన్ని రాసుల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే, 12 రాసులతో కంపేర్ చేసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు అనేవి బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇక ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అనుకూలంగా ఉంటుందంటే, ప్రస్తుతం శని భగవానుడు 9వ స్థానంలో ఉన్నాడు, అంటే కుంభరాశిలో ఉన్నాడండి. రాహువేమో 10వ స్థానంలో ఉన్నాడు. బృహస్పతి ఏమో 12వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు మిథున రాశి వారు మిశ్రమ ఫలితాలను అయితే ఎదుర్కొన్నారండి. అంటే యావరేజ్ టైంని అనుభవించారు. అవే ఫలితాలు మీకు 2025 మార్చ్ మాసం వరకు ఉంటాయండి. మార్చ్ 28వ తారీఖు వరకు, ప్రస్తుతం ఇప్పుడు మీరు ఏ ఫలితాలు అయితే అనుభవిస్తున్నారో మార్చ్ 28వ తారీఖు వరకు ఇంచుమించు అటువంటి ఫలితాలే ఉంటాయి. మెయిన్గా మీరు శారీరకంగా ఎక్కువగా ఇబ్బంది పడరండి, మానసికంగా ఎక్కువగా ప్రభావితం అవుతారు. మీ పిల్లల విషయంలో కానీ, పిల్లలు లేనట్లయితే మీ తల్లిదండ్రుల విషయంలో, వీరిద్దరి విషయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. ఎందుకంటే 12వ ఇంట్లో ఉన్న బృహస్పతి యొక్క సంచారం వల్ల పని విషయంలో కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నా, కొన్ని అననుకూలమైనటువంటి ఫలితాలను ఎదుర్కొన్నారు. అంటే ఇప్పటి వరకు మిథున రాశి వారికి యావరేజ్ కాలమే నడిచింది. ఇక నుండి మార్చ్ మాసం తర్వాత నుండి, మార్చ్ నుండి మే వరకు అబోవ్ యావరేజ్ కాలం అండి. మే తర్వాత నుండి ఇంకొంత బెటర్గా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మీరు అర్థం చేసుకోవటం, మీ అవసరాలను కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవటం, కుటుంబ సమస్యలు అనేవి తగ్గటం కానీ, అలాగే రాహు యొక్క సంచారం వల్ల విదేశాల నుండి ఆదాయం రావటం కానీ, విదేశాలలో స్థిరపడిన వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండటం కానీ, విదేశాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండటం కానీ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి డబ్బు విషయంలో కొరత అనేది ఉండదండి. బాగా నిల్వ చేయలేకపోయినా సరే అవసరానికి సరిపడా డబ్బు అయితే మీకు ఆ సమయంలో లభిస్తుంది. ధనరావుడైతే బాగుంటుందండి. వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో జయం సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ల కోసం ఆశిస్తున్నారో వారికి గట్టి ప్రయత్నాలతో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా మిథున రాశి వారికి ఒక అదృష్ట విషయం ఏంటంటే బుద్ధిబలం బాగుంటుందండి ఈ సంవత్సరంలో. అంటే బాగా ఆలోచించగలుగుతారు. పక్కవారి మీద ఆధారపడకుండా మీ తెలివితేటలే మీకు సరిపోతాయి. కోర్టు వ్యవహారాలలో కానీ, పోలీసుకు సంబంధించిన వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకుని బాధపడుతున్నారో వారికి మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. గురుబలం ఉంటుంది కాబట్టి చెడ్డ పేరు పోయి మంచి పేరుని సాధిస్తారు. మీ కుటుంబం మీ వల్ల గర్వపడేలాగా చేస్తారు. ఒక బృహస్పతి బాగుంటే చాలండి. మనకు మొత్తం నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఏ గ్రహం చెడు ప్రభావాన్ని చూపిస్తున్నా గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, అన్నిటినీ దాటివేయగలుగుతారు. అన్ని అడ్డంకులను ఎడం చేత్తో తీసి పారేయగలుగుతారు. అంటే గురుబలం బాగుంటే అన్ని విషయాలలో మనిషి దూసుకుపోతాడు. బుర్ర బాగా పనిచేస్తుంది, బుద్ధిబలం అనేది బాగుంటుంది, అన్ని విషయాల్లో మంచి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతాడు. మిథున రాశిలో జన్మించి ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, లోకల్ పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే స్టేట్ పొలిటీషియన్స్ కావచ్చు, ఎటువంటి వాటిల్లో రాజకీయం చేస్తున్నా వారికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. విపరీతమైనటువంటి పేరును సాధిస్తారు. విద్యార్థులకి కూడా బాగుంటుందండి. నీట్ కానీ, యూపీఎస్సి కానీ, అంటే సివిల్స్కి సంబంధించిన ప్రయత్నాలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, గవర్నమెంట్ కాలేజీల్లో కానీ, ఎన్ఐటీల్లో కానీ, ఐఐటీల్లో కానీ, ఇటువంటి వాటిల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో
మీరు బద్ధకాన్ని తగ్గించుకుని కనుక ప్రయత్నాలు ఆపకుండా చదివినట్లయితే మంచి ఫలితాలను సాధించే అవకాశాలు అనేవి చాలా మెండుగా ఉన్నాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయండి. విపరీత రాజయోగ కాలంగా చెప్పవచ్చు. అలా అని కూర్చుంటే అన్ని మీ కాళ్ళ దగ్గరకు వస్తాయని కాదు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది ఈ సంవత్సరంలో మీకు. ముఖ్యంగా పురుషుల కంటే కూడా అవివాహిత స్త్రీలు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగ సూచనలు అయితే కనబడుతున్నాయి. మిథున రాశిలో జన్మించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిలకు అబ్బాయిలకు వివాహ ప్రయత్నాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి దొరికే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ రంగాల వారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తుందంటే, మిథున రాశిలో జన్మించి ఎవరైతే న్యాయానికి సంబంధించిన వృత్తులలో ఉన్నారో, న్యాయవాదులు కావచ్చు, పోలీసులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, జడ్జిలుగా కానీ లాయర్లుగా కానీ ఆర్మీలో కానీ ఇటువంటి వాటిల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయండి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీరేంటో మీ వృత్తి వ్యాపారాలలో నిరూపించుకోగలుగుతారు. ప్రస్తుతం మీకు శని భగవానుడు వృత్తి వ్యాపారాలలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొనేలాగా చేసినప్పటికీ కూడా గురువు మీకు బాగానే ఉన్నాడండి. మిథున రాశిలో జన్మించిన పురుషుల కంటే కూడా స్త్రీలు ఈ సంవత్సరంలో ముందుకు దూసుకుపోతారండి. వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ విషయంలో, సత్సంబంధాల విషయంలో కావచ్చండి. మిథున రాశిలో జన్మించిన స్త్రీలలో ఉండే ప్రతిభ అనేది మెరుగుపడుతుంది. ఇతరులకు తామేంటో నిరూపించుకోగలుగుతారు. అంటే అందరి నుండి ప్రశంసలను అందుకునే అవకాశాలు ఉంటాయి. తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలను పొందుతారు. ఎవరైతే కొత్తగా ఈ సంవత్సరంలో వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారో వారికి కూడా చాలా అనుకూల కాలం. వ్యాపారాన్ని స్థాపించడానికి ముఖ్యంగా మిథున రాశి వారికి తండ్రి నుండి బాగా మద్దతు లభిస్తుంది. ఒకవేళ వారు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా తండ్రి నుండి కానీ సీనియర్ల నుండి కానీ ఎక్కువగా మద్దతు అనేది లభిస్తుందండి. వారు వీరికి సపోర్ట్గా నిలబడతారు. కాబట్టే ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, మే మాసం వరకు కొన్ని విషయాలలో మీరు ఖర్చులు అధికంగా అవ్వకుండా, అంటే మీ స్థాయికి మించి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దానితో పాటుగా మే మాసం వరకు మిథున రాశి వారికి బద్ధకం అనేది కాస్త ఎక్కువయ్యి ఊబకాయం అనేది పెరుగుతుంది. అంటే బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. సోమరితనం అనేది పెరుగుతుంది. మీకు ఇంకా అదృష్టకాలం ఎప్పుడంటే జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలోనండి. ఈ సమయంలో మిథున రాశి వారికి అన్ని విషయాలలో, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా శుభ ఫలితాలు అనేవి పొందగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఊహించిన దానికంటే కూడా మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. జూన్ మాసంలో మిథున రాశి వారికి పనిభారం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేనప్పటికీ కూడా నష్టాలు అయితే సూచించట్లేదండి. కొద్దిగా పని భారం అనేది ఆ మాసంలో ఎక్కువగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో కూడా పని భారం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు మొదటి 3 నెలల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నుండి చాలా అనుకూలమైనటువంటి కాలం. మీరు భయపడవలసిన అవసరమే లేదు. మీకు అప్పగించిన పని, మీకు దేని మీద అయితే బాధ్యత ఉందో దానిని సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరంలో ఆటంకాలు అనేవి తక్కువగానే ఉంటాయి. దేని గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. గ్రహాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయండి.